తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా నిలదొక్కునే గొప్ప అవకాశాన్ని అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయబడినట్లు సమాచారం. ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 1000 మంది మహిళలను ఎంపిక చేసి వారికి 100% సబ్సిడీతో ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నారు. అనంతరం తదుపరి విడతల్లో మరిన్ని అర్హులైన మహిళలను చేర్చి ఈ ప్రయోజనాన్ని విస్తరించనున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. బీసీ వర్గాలకు చెందిన నైపుణ్యం కలిగిన మహిళలను గుర్తించి వారికి టైలరింగ్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. కేవలం కుట్టు మిషన్లు ఇవ్వడమే కాకుండా వాటిని సమర్థంగా ఉపయోగించేందుకు అవసరమైన శిక్షణ కూడా అందించనున్నారు. డిజైనింగ్, ఫ్యాషన్ ట్రెండ్స్, కస్టమర్ హ్యాండ్లింగ్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా మహిళలను చిన్న స్థాయి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయడం, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలోనే ఈ పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ప్రభుత్వం ప్రకటించే మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు అవసరమైన ఇతర వనరులు, మద్దతు కూడా అందించబడుతుంది. ఇకపోతే ఈ పథకం ద్వారా మహిళలకు మాత్రమే కాకుండా నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. మొత్తంగా ఈ కొత్త పథకం తెలంగాణ మహిళల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే కాకుండా వారిని ఆర్థికంగా బలపరిచే దిశగా కీలక పాత్ర పోషించనుంది. విడతల వారీగా అమలు చేయబడే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి అర్హ మహిళకు ఈ ప్రయోజనం అందేలా ప్రభుత్వం కృషి చేయనుంది.